'అలై బలై విజయలక్ష్మిగా' ఆహా! బండారు దత్తాత్రేయ కూతురుగా మీరు బాగా పేరు సంపాదించారు. హ్మ్. సో, ఇది రాజకీయ వారసత్వాన్ని మీరు వాడుకున్నట్టేగా? రాజకీయ వారసత్వానికి 'అలై బలైకి' సంబంధం లేదు. హ్మ్. ఒకటి 'అలై బలై' అన్ని పార్టీల నాయకులను ఒక్క వేదిక తీసుకొచ్చే ఫస్ట్ ఐ థింక్ ఇట్ విల్ బి ద లాస్ట్ వన్ ఆల్సో. అండ్ ఇట్స్ ది ఓన్లీ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు గూడా. అక్కడ రాజకీయం తీసుకొచ్చి బండారు దత్తాత్రేయ గారి వారసత్వం ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అని నేను భావిస్తాను. ఎందుకంటే 20 ఏండ్లుగా ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు, దత్తాత్రేయ గారు గవర్నర్‌గా వెళ్ళినప్పుడు ఆ పదవి రీత్యా అందరిని వెల్కమ్ చేయడము, ఇన్విటేషన్స్ ఇవ్వడం కష్టమవుతది కాబట్టి అప్పుడు బాధ్యతలు నేను తీసుకోవడం జరిగింది. హ్మ్. అదృష్టవశాత్తు మీడియా దృష్టి నా మీద దానికట్లా పేరొచ్చింది. కానీ అలైబలై నుంచి వారసత్వం తీసుకోలేదు. ఒకటి బీజేపీ వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహించదు అంటే, దత్తాత్రేయ గారు ఎంపీగా దిగిపోగానే బండారు విజయలక్ష్మి ఎంపీగా అవ్వడం హ్మ్. అన్నది వారసత్వ రాజకీయాలు. హ్మ్. అది కాదు అనుకోని నేను కూడా ఒక యాక్టివ్ మెంబర్‌షిప్ తీసుకున్న బీజేపీ కార్యకర్తగా ఇట్స్ బీన్ 2019లో నేను ఫస్ట్ యాక్టివ్ మెంబర్‌షిప్ ఇంటూ బీజేపీ హ్మ్. 2025 6 ఇయర్స్ నుంచి బండారు దత్తాత్రేయ గారు ఏ విధంగా అయితే కార్యకర్తల్ని ముందుకు తీసుకొని పోయినారో, ఈ రోజు దాకా గూడా. హ్మ్. ఆయన ఏ పదవిలో ఉన్నా, లేకపోయినా అహర్నిశలు కార్యకర్తల కోసం శ్రమించే మనిషి. కాబట్టి ఈరోజు హూఎవర్ వి ఆర్ బండారు దత్తాత్రేయ అన్న పేరొచ్చింది కార్యకర్తల వల్లే అని నేను బలంగా నమ్ముతా. అట్లాంటి కార్యకర్తలకి మన వంతు సహాయం మనం చేయాలి. హ్మ్. మనకు ఆ స్కోప్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. ఉన్నప్పుడు దాన్ని వారికి వాడుకోవాలి. దేశం కోసం మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఆ స్ఫూర్తి, ఆ సామాజిక స్ఫూర్తి ఉన్నప్పుడు దాన్ని ముందుకు తీసుకుపోవాలి. దాన్ని మీరు రాజకీయ వారసత్వం అనుకుంటే పర్లేదు.